వెల్కమ్ టు దుబాయ్ లైఫ్ స్టైల్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి హెల్దీ ఫుడ్ను అయితే పరిచయం చేయబోతున్నా. అదేంటిదంటే హిందీలో వీటిని ఈ కూరను రాజ్మా కూర అని అంటారు, తెలుగులో ఎర్రచిక్కుడు అని అంటారు. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది హెల్దీ ఫుడ్గా మనం భావించాలి. ఇలాంటి ఫుడ్ను వారానికి ఒక్కసారైనా తినే ప్రయత్నం చేయాలి. ఇది వండుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈ ఎర్ర చిక్కులను 2-3 గంటలు నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేరాక మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. అదేవిధంగా ఒక 3 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిని సన్నగా కోసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ సిమ్లా మిర్చి ఈ కూరలోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక 2-3 టమాటాలు ఈ విధంగా పట్టుకొని ఉంచుకోవాలి. గంజు వేడైనాక ఇందులోకి ఒక 2-3 పావుల నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడైనాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 బగారాకులను ఈ విధంగా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కోసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అటు ఇటు. తర్వాత సన్నగా కోసుకున్నటువంటి ఈ ఉల్లిగడ్డ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని అటు ఇటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి. దోరగా వేయకపోతే పచ్చి వస్తాయి కాబట్టి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం దంచుకొని పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. దీనిని కూడా అటు ఇటు కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇది వేగిన తర్వాత ఇందులోకి సగం టీ స్పూను పసుపుని వేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కోసుకున్నటువంటి సిమ్లా మిర్చిని ఇందులో వేసుకోవాలి. ఈ సిమ్లా మిర్చి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలు ఈ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా సిమ్లా మిర్చి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వండడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు టమాటా తిన్నట్టు మనకు అనిపించదు. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల ఉప్పును వేశాను. అదేవిధంగా రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల కారాన్ని వేశాను. అదేవిధంగా 1 టీ స్పూన్ కొత్తిమీర పొడి, అదేవిధంగా 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఈ మిరియాల పొడి అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగానైతే ఉడికిపోయింది. ఒకసారి దీనిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కుక్కర్లో వేసుకున్నటువంటి రాజ్మా ఈ ఎర్రచిక్కుడు గింజలను ఇందులో వేసుకోవాలి. నిదానంగా అటు ఇటు మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి లగంచి కలపకూడదు. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కూర అనేది చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 4-5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత నూనె అనేది పైకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇప్పుడు మనం చిన్నగా కోసుకున్నటువంటి కొత్తిమీరాకును జల్లుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి, ఎందుకంటే మన చిన్న ఛానల్ కాబట్టి మీరు మాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. చూడండి, ఈ విధంగానైతే ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. మా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.